మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో శుభములు కలుగునుగాక. దేవుని మహాప్రేమను బట్టి, కృపను బట్టి, మహదైశ్వర్యమును బట్టి గతించిన వారం దినములన్నీ కూడా దేవుడు తన సజీవ రేఖల క్రింద భద్రపరిచి మరి ఒక చక్కని పునరుత్థాన దినమును ప్రభు మనకిచ్చినందుకు, మరి పునరుత్థాన దినమున సకల పరిశుద్ధులతో కూడా దైవ వర్తమానాన్ని వినడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి భాగ్యమును బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ప్రియా దేవుని బిడ్డలారా, యుగాంతము అనేటువంటి విషయాలు మనం చూస్తూ ఉంటున్నాం. యుగాంతం గురించి ఎంతో తెలుసుకోవలసినటువంటి ఆవశ్యకత అనేటువంటిది ఉంటుంది. ఈ యొక్క యుగము ఏ విధంగా అంతమవుతూ ఉంటుంది, ప్రతి ఒక్క వాక్యాన్ని కూడా శ్రద్ధగా ధ్యానించి విని దైవ కృపలో దేవుని దైవాశీర్వాదములు పొందుతారని విశ్వసిస్తూ ఉంటున్నాను. ప్రభు సన్నిధిలో మరి పాట పాడుకుందాం. పాటను పాడుకున్న తరువాత చక్కగా దేవుని సన్నిధిని వాక్యములు అనుభవించుకుందాం. ముందుగా ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకొనండి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ ప్రభువా, కృపగల తండ్రి, మహిమగల రక్షక, పవిత్రమైన పరిశుద్ధమైన ఘనమైన నామమునకు వందనాలు. పరిశుద్ధుడా, ఈ యొక్క ప్రభువా పునరుత్థాన దినమున నీ సన్నిధిలో చేరి నీ పరిశుద్ధ లేఖన భాగాలను వినడానికి, నీ సన్నిధిని ప్రభువా ఆర్భటించడానికి మీరిచ్చిన భాగ్యంకే స్తోత్రాలు. భయంకరమైన దినాలు, భయాందోళనకరమైన దినాల్లో మా ఇంటి వరకు వర్తమానాన్ని మీరు పంపిస్తున్నారు. అందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ప్రతి వారి హృదయము నీ వైపుకు తెరవబడునుగాక, ప్రతి మనోనేత్రము తెరవబడునుగాక. చీకటి, అంధకార, దురాత్మ శక్తుల ప్రభావాలతో బాధించబడుతున్నటువంటి వారి మనోనేత్రములు తెరవబడునుగాకని నీ సన్నిధికి సమస్తము సమర్పిస్తూ యేసు ప్రశస్త నామములో అడుగుచు ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మార్గము శాశ్వతమైనది ఓ దేవా, ఆదియు నీవే, అంతము నీవే, పాపుల బ్రోచి పావన నీవే. అనంతమైనది నీ ప్రియ మార్గము శాశ్వతమైనది ఓ దేవా. సత్యము జీవము వెలుగైయున్నా కన్నావు. నేనే మార్గము, సత్యము జీవము వెలుగైయున్నా కన్నావు. రాజుల రాజని, ప్రభువుల ప్రభువని, పరమ వైద్యుడని విన్నాము. ఆ మార్గములోని వెలుగులు నింపి సత్యముతో మమ్ము నడుపుమయ. నీ పావన
నూతనమైన జీవమునిచ్చి రారాజైమము ఏలుమయా. చల్లని రెక్కలు అల్లిన ప్రేమలో కలకాలం మము కాపాడుమయ్యా. అనంతమైనది నీ ప్రియ మార్గము, శాశ్వతమైనది ఓ దేవా. తండ్రి కుమారా పరిశుద్ధాత్మను నేనయ్యున్నా నన్నావు. తండ్రి కుమారా పరిశుద్ధాత్మను నేనయ్యున్నా నన్నావు. అల్ఫయు నీవే, ఓమేగయు నీవే, దీనుల కాసే దేవుడ నీవే. నీ మాటలు నాలో సూటిగా నాటి జీవజలములే పోయుమయ. ఆకలి దప్పులు తీర్చగా వచ్చి మన్నాయే కురిపించుమయా. నీ కను రెప్పలు కాపుగా ఉంచి కన పాపగమము కాపాడుమయ్యా. అనంతమైనది నీ ప్రియ మార్గము, శాశ్వతమైనది ఓ దేవా. ప్రభునందు దేవుని ప్రియబిడ్డలారా, యుగాంతము అనే విషయాలు మనము చాలా ఆశీర్వాదకరంగా ప్రతిదినము కూడా ధ్యానించుకుంటున్నాం. దేవుని సన్నిధిలో మీరు చక్కగా మీ మనస్సు, మీ హృదయాలు ప్రభువాక్యం మీద మనము జాగ్రత్తగా పెట్టినట్లయితే మనకు చక్కగా యుగాంతం గురించి అర్థమవుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క యుగము ఏ విధంగా అంతమవుతూ ఉంటుందో చాలా వరకు తెలియనటువంటి మిస్టరీగానే ఉండిపోతుంది. కొన్ని వేల సంవత్సరాల నుంచి భూమి ఇలాగే ఉంది, ఆకాశము కూడా అలానే ఉంది. కానీ దైవ వర్తమానికులుగా ఎంతో కాలంగా ప్రభు వస్తాడు, యుగాంతము జరుగుతుంది అనే విషయాలు బోధిస్తూ ఉంటున్నాం. మరి ఆ యుగాంతము గురించి మనం అందరం కూడా తెలుసుకోవాలి, మరి జ్ఞాపకం చేసుకోవాలి, సిద్ధపడాలి. మరి ఏది కూడా దేవుని యొక్క వాక్యము పొల్లు కానీ సున్న కానీ ఒక కామ కానీ ఏది కూడా నెరవేర్చబడకుండా మానదు. కాబట్టి ప్రతి వాక్యము నెరవేరుతూ ఉంటుంది. మరి వాటిని విని గ్రహించి దాని ప్రకారం నడవాలని ప్రభు పేరట హెచ్చరిస్తూ ఉంటున్నాను. గత వారంలో మరి దుష్ట సంఘము, అలాగే దుష్టులపై లేకపోతే భక్తిహీనులపై దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క కోపము, దేవుని యొక్క తీర్పు ఎలా ఉంటుందో మనం అందరం కూడా విని ఉన్నాం. మరి పరిశుద్ధ దేవుని యొక్క వర్తమానంలో ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు విరోధి అతని యొక్క సైన్యంపై యేసుక్రీస్తు వారి యొక్క విజయం, అంటే యేసుక్రీస్తు వారితో యుద్ధము చేయుట అనేటువంటి విషయాన్ని ఒక్కసారి ప్రభు సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకుందాం. సాతానుపై దేవుని యొక్క యుద్ధం మనము చూచిన రీతిగా మత్తయి సువార్త 24వ అధ్యాయం 30-31 వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. అప్పుడు మనుష్య కుమారుని చూచిన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు
ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారూరుడై వచ్చుట చూచి భూమి మీద నున్న సమస్త గోత్రముల వారు రొమ్ము కొచ్చుకొందురు మరియు ఆయన గొప్ప బూరతోను తన దూతలను పంపును వారు ఆకాశము యొక్క ఈ చివర నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకొనిన వారిని పోగు చేయును. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని సన్నిధిలో మత్తయి సువార్త 24వ అధ్యాయము మరి ప్రభు యొక్క రాకడను గురించి, సంఘము ఎత్తబడుటను గురించి, యుగాంతములో జరిగేటువంటి అనేకమైనటువంటి భయంకరమైన పరిస్థితులను గురించి, భూమి మీద జరిగేటువంటి భయంకరమైన శ్రమలను గురించి యేసు ప్రభు వారు చాలా ఓపికతో, సహనముతో ప్రతి ఒక్కటి కూడా మరి తెలియపరిచినటువంటి స్థితిని మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, భూమి మీద ఎన్నో వింతలు, ఆకాశములో ఎన్నో భయంకరమైన పరిస్థితులు జరగబోతూ ఉంటున్నాయి. మరి సాతాను యొక్క పరిపాలన భయంకరంగా లోకంలో ఉండబోతూ ఉంటుంది. పరిశుద్ధుల మీద, అలాగే లోకమంతటి మీద సాతానుడు గొప్ప ఉన్నతమైనటువంటి ప్రభావాన్ని చూపబోతూ ఉంటున్నాడు, పరిపాలన చేయబోతూ ఉంటున్నాడు. ఇంకా ముందుకు వెళ్ళినప్పుడు చూద్దాం క్రీస్తు విరోధి యొక్క ఆధిపత్యము ఎలా ఉంచాదు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ లేఖన భాగము చాలా సవివరముగా చెబుతూ ఉంటున్నాడు. 24వ అధ్యాయం 30-31 వచనంలో చూసినప్పుడు మరి ఆయన మేఘారూరుడై భూమి మీదకి వచ్చుట, ఆయన సైన్యం అంతా కూడా వచ్చుట అనేటువంటి విషయాలు మనం చూస్తూ ఉంటున్నాం. పరలోక సైన్య సమూహములు, అంతేకాకుండా క్రీస్తు మేఘారూరుడై రాబోతున్నాడు. ఆ యొక్క వచ్చినప్పుడు తన వారందరినీ కూడా పోగు చేయబోతున్నాడు. అటువంటి సమయంలో మరి లోక సంబంధమైనటువంటి పాప బంధకాలతో ఉన్నటువంటి వారు, అంతేకాదు దేవుణ్ణి విసర్జించినటువంటి వారు, దేవుని సన్నిధిలో భయభక్తులను విడిచిపెట్టినటువంటి వారు, దేవుని యందు ప్రియవిట్టులారా పాప భోగములకు అలవాటైపోయి సాతాను కుతంత్రాలు, సాతాను క్రియలు, అంధకార దురాత్మ శక్తుల ప్రభావాలకు అలవాటు పడిపోయిన వారందరూ కూడా ఆ దినమున క్రీస్తును చూచి రొమ్ము కొట్టుకొని ఏడ్చుదురు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. అంతేకాదు ఆయన పరలోక సైన్య సమూహములతో మరి భూమి మీదకి వచ్చి సాతాను తన అనుచరులతో యుద్ధము చేయబోతున్నాడు. వారిని హతము చేయబోతున్నాడు, వారిని నాశనము చేయబోతున్నాడు. ఒక గొప్ప యుద్ధము యుగాంతములో దేవునికి సాతానుకు మధ్య జరగబోతూ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దాన్ని చాలా స్పష్టముగా మరి మత్తయి సువార్తలో యేసు ప్రభు వారు మనకు బోధించారు. అటువంటి పరిస్థితిలో మనం చూసినప్పుడు భక్తుడైనటువంటి పేతురు 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో పరిశుద్ధ లేఖనము చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉంటున్నాడు. 10 నుండి 13 వచనాలు మనం చదువుకుందాం. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును. భూమియు దాని మీదనున్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక
ఆకాశములు రవులుకొని ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టియు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టియు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. అయినను ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. వాటి యందు నీతి నివసించును. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, భక్తుడైనటువంటి పేతురు మరి సర్వలోకానికి అలాగే సంఘములకు పరిశుద్ధ జనాంగమునకు ఉత్తరాన్ని రాస్తూ దీనిలో ప్రభు యొక్క అంత్యదినము లేకపోతే యుగాంతమును గురించి చాలా స్పష్టముగా తెలియపరుస్తూ ఉంటున్నాడు. దేవుని యందు ప్రియమిత్రులారా, ఆయన దినము దొంగ వలె వచ్చును అంటున్నాడు. ఆ యొక్క దొంగ వలె వచ్చుట అనే విషయాన్ని అనేక మార్లు నీతో పంచుకున్నాను. మీరందరూ చక్కగా మరి ధ్యానిస్తున్నారని నమ్ముచున్నాను. దేవుని సన్నిధిలో ప్రభు దినము దొంగ వలె వచ్చును. అప్పుడు ఆకాశములు లయమైపోవును, భూమి లయమైపోవును మహావేంద్రముతో. ఇక్కడ చెబుతున్నాడు పంచభూతములు అంటే భూమి, ఆకాశము, సముద్రములు, గాలి, యావత్తు లోకమంతా కూడా లయము కాబోతూ ఉంటుంది. దేవుని యొక్క రాకడ దినము, ఆ యుద్ధ దినము, దేవుని సన్నిధిలో ఇవన్నీ కూడా లయమైపోతూ ఉంటున్నాయి, పాడైపోబోతూ ఉంటున్నాయి. మహావేంద్రముతో, నిక్కటమైనటువంటి వేంద్రంతో ఇవన్నీ కూడా లయమై గతించిపోబోతూ ఉంటున్నాయి. కాబట్టి సమస్తము లయమైపోతున్నాయి. కాబట్టి మీరు పరిశుద్ధతతోనూ పవిత్రతతోనూ భక్తితోనూ దానిని చాలా జాగ్రత్తగా మరి ప్రభునందు ఉండుట కొరకు మీరు జాగ్రత్త పడండి. ప్రభునందు భయభక్తులు గలవారై భయముతో భక్తితో జాగ్రత్తగా గడపండి. పంచభూతములు మహావేంద్రముతో లయమైపోతూ ఉంటున్నాయి. భూమి యావత్తు కూడా నాశనము కాబోతూ ఉంటుంది. దేవుని ప్రియమిత్రులారా, కాబట్టి అయినను దేవుని వాగ్దానాన్ని గురించి ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకు మనము కనిపెట్టుచున్నాం. కాబట్టి పాతవి గతించిపోతూ ఉంటున్నాయి, ఇవి మహావేంద్రంతో లయమైపోతూ ఉంటున్నాయి. దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క యుద్ధ దినమున సాతాను స్థావరాలన్నీ కూడా, సాతాను యొక్క ప్రతి విధమైనటువంటి స్థావరాలు నాశనము కాబోతూ ఉంటున్నాయి అని పరిశుద్ధ లేఖనము చాలా చక్కగా సెలవిస్తూ ఉంటున్నాడు. ఇవన్నీ కూడా దేవుని సృష్టే అయినప్పటికీ కూడా పాపముతో కల్మషమైపోయింది. పాపము పండినంతగా మొత్తము ఆవరించిపోయింది. ఒకానొక దినమున మరి సొదొమ గొమొర్రా పట్టణాలు చూచినప్పుడు అక్కడ పాపము ఎక్కువైపోయింది. ఆకాశమునంటున్నంతగా పాపము అధికమైపోయినప్పుడు దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాలను చూడడానికి వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ పాపము నివసిస్తూ ఉంటుంది, చీకటి నివసిస్తూ ఉంటుంది, బలాత్కారము నివసిస్తూ ఉంటుంది. అటువంటి అప్పుడు అక్కడ నీతిమంతుడైన మరి లోతును తన కుటుంబాన్ని బయటకు తీసుకుని వచ్చిన తర్వాత ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణాల మీద అగ్ని గంధకములు భయంకరమైన జ్వాలలుగా వర్షము కురిసింది. అప్పుడు ఆ పట్టణాలన్నీ కూడా లయమైపోయినాయి. నిజమే దేవుని ప్రియబిడ్డలారా, ప్రభు భూమిని, ఆకాశమును, సముద్రములను, నక్షత్రములను చేసినప్పుడు అవి ఎంతో శ్రేష్టముగాను పరిశుద్ధముగాను నీతిగా ఉన్నాయి.
అయితే మానవుడు పాపం చేయటం ద్వారా ఆ పాపి భూమి మీద మరి సర్వ ప్రకృతి మీద నివసించటం వలన యావత్తు కూడా పాపమునకు బలి అయిపోయినటువంటి పరిస్థితిని చూస్తూ ఉంటున్నాం. దేవుని ప్రియవిట్టులారా, మరి యేసు ప్రభువారు ఈ భూలోకానికి వచ్చినప్పుడు ఆయన బాప్తిస్మం పొందిన తర్వాత అరణ్యములోనికి వెళ్ళి 40 రాత్రులు 40 దినములు ఉపవాసము చేత ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. ఆయన మహా రోదనముతో ప్రార్థన చేసి ముగించిన తర్వాత సాతానుడు యేసు ప్రభువారిని శోధించుట అనే విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. సాతానుడు శోధించుట విషయాలను మనం చూచినప్పుడు ప్రాముఖ్యంగా యేసు ప్రభువారిని ఎత్తైన కొండ మీద స్థలం మీదకి తీసుకుని వెళ్ళి యావత్తు ప్రకృతిని, ప్రపంచాన్ని, సమస్త లోకాలను కూడా చూపించి ఒక్కసారి నాకు మొక్కితే వీటన్నిటిని కూడా నీకు ఇచ్చేస్తాను, నీ వశము చేస్తాను అని సాతానుడు యేసు ప్రభువారిని శోధిస్తూ ఉంటున్నాడు. నిజమే దేవుని ప్రియవిట్టులారా, ఈ భూమి ఆకాశములు సాతాను వశమైపోయింది. సాతాను యొక్క ప్రేరేపితమైన ప్రజలు, సాతాను బంధకాల చేత నశించిపోతున్నటువంటి ప్రజలు ఆ యొక్క పాపమును పోషించటం వలన, అంధకార జీవితంలో ఉండటం వలన భూమి ఆకాశములు పాపముతో లయమైపోతున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తన ప్రజల కొరకు, నీతిమంతుల కొరకు, పరిశుద్ధుల కొరకు నూతన ఆకాశములను, నూతన భూమిని ఆయన సృష్టించబోతూ ఉంటున్నాడు. అందులో నీతి నివసించును అంటున్నాడు. అవినీతికి చోటు లేదు, అపవిత్రతకు చోటు లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనము పాపాలతో, బంధకాలతో ఉండి అయ్యో నేను తప్పు చేశాను, నన్ను క్షమించుము అని చాలాసార్లు ప్రభు దగ్గర వేడుకునేటువంటి వారు కూడా ఉంటున్నారు. కొంతమంది అయితే పాపానికి అలవాటు పడిపోయారు, అబద్ధాలకు అలవాటు పడిపోయారు, మోసపు క్రియలకు అలవాటు పడిపోయారు. ఒక ప్రక్క భక్తి, మరి ఒక ప్రక్క మోసపు జీవితం, ఒక ప్రక్క ప్రార్థన, మరి ఒక ప్రక్క అబద్ధములు, భయంకరమైన మాటలు. ఈ విధముగా కల్మషం అయిపోయినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అయితే క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి, అందులో నీతి నివసించును అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీతిమంతులే, యథార్థవంతులే, పరిశుద్ధులే ఆ యొక్క ప్రభు రాజ్యంలో ఉంటారు. మిగిలినటువంటి వారు ఈ యొక్క భూమితో కూడా మహావేంద్రముతో లయమైపోయినప్పుడు, భూమి గతించిపోతూ ఉంటున్నప్పుడు దానితో కూడా గతించుకుపోబోతూ ఉంటున్నారు. అగ్ని గంధకములతో మండు గుండములోనికి ఏడవబడుచున్నారు. కాబట్టి సమయం ఉండగానే, తరుణం ఉండగానే మన జీవితాలను దేవుని కొరకు సమర్పణ చేసుకోవాలి. ప్రార్థనా జీవితంగా కట్టబడాలి, పరిశుద్ధులుగా కట్టబడాలి. దేవుని ప్రియవిట్టులారా, అది మహాభయంకరమైనటువంటి దినం. ఆయనే స్వయంగా తన యొక్క పరలోక సైన్య సమూహములతో కూడా వచ్చి సాతాను తన అనుచరులు, సాతాను తన యొక్క సైన్యముతో యుద్ధము చేయబోతూ ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో 11-21 వచనాలు మనం చూసినప్పుడు అనేక విషయాలు చాలా స్పష్టంగా అక్కడ వ్రాయబడి ఉన్నాయి. మరియు పరలోకము తెరవబడుటయు చూచితిని. అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడు, సత్యవంతుడును అను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని సన్నిధిలో యేసు ప్రభు వారిని గురించి, లేకపోతే యుగాంతంలో జరిగేటువంటి ఆ యొక్క యుద్ధమును గురించి ప్రత్యేకంగా ఇక్కడ వ్రాయబడుతున్నటువంటి మాటను మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా,
ఇదిగో పరలోకము తెరవబడుట నేను చూచాను. పరలోకము తెరవబడినప్పుడు తెల్లని గుర్రం మీద ఒకడు కూర్చున్నాడు. ఆయన నమ్మదగినటువంటి వాడు, ఆయన నమ్మకమైన వాడు, సత్య సాక్షి అనేటువంటి మాటను మనం చూస్తూ ఉంటున్నాం. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు అంటున్నాడు కదా, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అని చెప్పాడు. అంతేకాదు నేను ఇచ్చిన సాక్ష్యము సత్యము అంటున్నాడు. నిజమే, ఆయన పేరు సత్యసాక్షి, లేకపోతే నమ్మకమైనటువంటి వాడు. దేవుని ప్రియబిడ్డలారా, అంతేకాదు పరిశుద్ధ లేఖనం చాలా స్పష్టంగా ఇక్కడ మనకు తెలియపరుస్తున్న విధానాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము చేయును అంటున్నాడు. దేవుని సన్నిధిలో సత్యసాక్షి, పరిశుద్ధుడు అనే నామము కలిగినటువంటి వాడు. ఆయన నీతితో యథార్థతతో విమర్శ చేయుచు యుద్ధమును చేయుచున్నాడు, యుద్ధము జరిగిస్తూ ఉంటున్నాడు. దుష్టులతోనూ, దుష్ట సాంగత్యము గల వారితోనూ, సాతాను లేకపోతే క్రూర మృగము లేకపోతే అబద్ధపు ప్రవక్త, దేవుని యందు ప్రియబిడ్డలారా, వీరితో ప్రభు యుద్ధము చేయబోతూ ఉంటున్నాడు. ఆయన నమ్మకమైన సాక్షి. దేవుని సన్నిధిలో తర్వాత వచనంలో మనం చూసినప్పుడు ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వంటివి, ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను. రాయబడిన ఒక నామము రాయబడిన ఒక నామము కలదు. ఆయనకే గాని మరి ఎవరికి తెలియదు. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను. మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ లేఖన భాగంలో ఆ తెల్లని గుర్రం మీద కూర్చున్నటువంటి వాడు, నమ్మకమైన సాక్షి కలిగినటువంటి వాడు, సత్యవర్తనుడైనటువంటి ప్రభువుని గురించి ఇక్కడ మరి ఒకసారి తెలియపరుస్తూ ఉంటున్నాడు. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వంటివి. ప్రియ దేవుని బిడ్డలారా, అంతేకాదు ఆయన శిరస్సు మీద అనేకమైనటువంటి కిరీటములు కలవు అనేటువంటి మాట మనం చూస్తూ ఉంటున్నాం. అంతేకాకుండా వ్రాయబడిన ఒక నామము ఆయనకు కలదు. అది ఆయనకు తప్ప మరెవరికి కూడా తెలియదు అనే మాటను కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ రెండు విషయాలు మనం గమనించాలి. దేవుని ప్రియబిడ్డలారా, ఆయన శిరస్సు మీద అనేకమైనటువంటి నక్షత్రాలు దేవుని సన్నిధిలో మనం చూసినప్పుడు కిరీటాలుగా మనం చూస్తూ ఉంటున్నాం. నిజమే, యేసు ప్రభు వారు అంటూ ఉంటున్నాడు, సంఘము వధువునకు సాదృశ్యముగా చూస్తూ ఉంటున్నాం. దేవుని ప్రియబిడ్డలారా, ఈ దినము సంఘములు ఎన్నో అనేకమైనటువంటి విధాలుగా కట్టబడుతూ ఉంటున్నాయి, బలపరచబడుతూ ఉంటున్నాయి. దేవుని సన్నిధిలో భర్త భార్యకు శిరస్సు అంటున్నాడు. అంతేకాదు యోగ్యమైనటువంటిది తన భర్తకు కిరీటము అంటున్నాడు. దేవుని ప్రియబిడ్డలారా, మరి ప్రభువునకు కిరీటముగా ఉన్నటువంటి సంఘము ఆయన తల మీద అనేకమైన కిరీటాలు కలిగి ఉన్నాయి. అంతేకాదు ఆయనకు ఒక చక్కని నామము పెట్టబడింది. ఆ నామము ఆయనకు తప్ప ఎవరికీ తెలియదు అంటున్నాడు. దేవుని సన్నిధిలో ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలోనికి మనం వెళ్ళినప్పుడు, జయించిన వానికి ఒక తెల్లని రాతినిస్తాను, ఆ రాతి మీద వానికి ఒక చక్కని పేరు పెట్టబడి ఉంటుంది. ఆ పేరు పొందుకున్న వాడికే గాని మరి ఎవరికి కూడా తెలియదు అంటున్నాడు. ఈ లోకంలో మనం పేరు ప్రతిష్టతలు సంపాదించుకోవాలనుకుంటాం. ప్రతిదానికి మన పేరు ముందుండాలనుకుంటాం. ప్రతి ఒక్కరూ నా పేరున ఎంతో గొప్ప ఉన్నతమైనటువంటి ఆ కార్యకలాపాలు చేయాలి, మారుమ్రోగాలి, ఉన్నతంగా ఉండాలనుకుంటూ ఉంటాం. అయితే
జయించిన వారందరికీ కూడా వారి వారి పేర్లను ప్రభు మార్చేస్తున్నాడు. నూతనమైన పేరిస్తూ ఉంటున్నాడు. అది ఎవరైతే పొందుకుంటారో వారికి తప్ప ఇక ఎవరికి కూడా తెలియదు. అదే యేసుక్రీస్తు యొక్క ఉన్నతమైనటువంటి ఔన్నత్యాన్ని కూడా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ఆయనకు ఒక పేరు పెట్టబడింది. అది ఆయనకు తప్ప మరెవరికి కూడా తెలియదు. ఆయన వస్త్రములు రక్తములో ముంచి తీసినటువంటి వస్త్రములుగా ఉన్నాయి. దేవుని యందు ప్రియమిత్రులారా, దేవుని సన్నిధిలో గొర్రెపిల్ల రక్తములో కడగబడి శుద్ధి చేయబడి ఉతకబడినటువంటి వస్త్రాలుగా మనము చూస్తూ ఉంటున్నాం. మరియు దేవుని యొక్క వాక్యము అనే నామము ఆయనకు పెట్టబడి ఉంది. దేవుని యందు ప్రియమిత్రులారా, వాక్యము చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యకు వచ్చి ఉన్నాడని చెప్పి యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఈరోజు ఆయన నామము వాక్యం అనేటువంటి నామము ఆయనకు పెట్టబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన లోక సంబంధమైన దుష్ట సాంగత్యముతోనూ ఆ యొక్క సాతాను బంధకాలతో ఉన్నటువంటి ఆ సాతాను యొక్క సమూహములతో యుద్ధము చేయుటకు తెల్లని గుర్రముపై ఆయన నమ్మకమైన సాక్షిగా రాబోతున్నాడు అనే విషయాన్ని ఇక్కడ ప్రభువు స్పష్టంగా తెలియపరుస్తూ ఉంటున్నాడు. అంతేకాదు, పరలోకమందున్నటువంటి సైన్య సమూహములు, పరలోకమందున్న సేనలు శుభ్రమైనటువంటి తెల్లని వస్త్రాలు ధరించుకొని ఆయన వెంబడి వచ్చుచూ ఉంటున్నారు. ఆయనతో కూడా వచ్చుచూ ఉంటున్నారు. దేవుని యందు ప్రియమిత్రులారా, ఇనుప దండములతో మరి దండించుటకు ఖండించుటకు రాజ్యాలను ఏలడానికి వారు మహాశూరులై బలవంతులై ఆయనతో పాటు గొప్ప సైన్య సమూహములు శుభ్రమైన తెల్లని వస్త్రాలు ధరించుకొని రాబోతూ ఉంటున్నారు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. 19వ వచనాన్ని ఒకసారి చదువుకున్నట్లయితే, మరియు ఆ గుర్రము మీద కూర్చున్న వారితో, ఆ గుర్రము మీద కూర్చున్న వానితోనూ ఆయన సేనతోనూ యుద్ధము చేయుటకై ఆ క్రూర మృగమును భూరాజులను వారి సేనలను కూడి ఉండగా చూచితిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం, ఆ గుర్రము మీద కూర్చున్న వానితోనూ అంతేకాదు పరలోక సైన్య సమూహములతోనూ యుద్ధము చేయుటకై భూరాజులు, అధిపతులు, లోక సంబంధమైన సమస్తమైన రాజులు కూడి ఉండుట, అనేక యుద్ధ పంక్తులుగా కూడి ఆయన మీద యుద్ధము చేయడానికి కూడి ఉండుట అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మానవుడు మానవునితో యుద్ధం చేస్తే దేవుడు బలహీనులకు సహాయం చేస్తూ ఉంటున్నాడు. అంతేకాదు, ఇరువురి మధ్య ఉన్నటువంటి శోధనలను బంధకాలను తొలగించి వారికి న్యాయం తీరుస్తూ ఉంటున్నాడు, వారికి తీర్పు తీరుస్తూ ఉంటున్నాడు. కానీ యుగాంతములో సాతాను లేకపోతే ఆ దుష్టుడు మనుష్యులందరినీ కూడా, భూరాజులను, అధికారులను, అధిపతులను దేవుని మీద యుద్ధము చేయడానికి సైన్యాలను సమకూరుస్తూ ఉంటున్నాడు. ఇప్పటికే ఎంతోమంది ఆ సాతాను యొక్క వలలో పడి, సాతాను యొక్క ఆలోచనలలో పడి సజీవుడైన దేవుని మీద యుద్ధము చేయడానికి కాలుదూతూ ఉంటున్నారు. ఎన్నో సంఘాలను పాడు చేస్తున్నారు, సంఘ కాపరులను చంపుతూ ఉంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, వారిలో ఉన్నటువంటి ఆ భయంకరమైన కఠోరత్వము, క్రూరత్వాన్ని వెళ్ళగక్కుతూ ఉంటున్నారు. మేము సాతాను బంధకాల మధ్య ఉన్నాము, సాతాను సైన్యముగా యుద్ధము చేస్తూ ఉంటున్నాము అనేటువంటి సూచన వారిలో కనబడుతూ ఉంటున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించాలి, సాతానుడు తనకు
కాలము తక్కువగా ఉంది, సమయం తక్కువగా ఉందని చెప్పి అనేక మందిని ప్రేరేపిస్తూ ఉంటున్నాడు. యవనస్తులను ప్రేరేపిస్తూ ఉంటున్నాడు. భూరాజులను, అధికారులను ప్రేరేపిస్తూ ఉంటున్నాడు. ఇప్పటికే ఎంతోమంది భూరాజులు మరి దేవుని యొక్క ప్రణాళికలలో నుండి తప్పిపోయినటువంటి వారే దేవునికి విరోధముగా, దైవత్వానికి విరోధముగా అనేకమైన ఆలోచనలు కలిగి ఎంతో భయంకరమైన విపత్తులను సృష్టిస్తూ ఉంటున్నారు. ఇవన్నీ కూడా సాతాను సిద్ధపరుస్తున్న బలగాలు, సాతాను సిద్ధపరచుకుంటున్నటువంటి సైన్యాలు. అయితే వారందరూ కూడా కూడి దేవుని యందు ప్రియబిడ్డలారా, ఆ గుర్రం మీద కూర్చున్నటువంటి నమ్మకమైన వాడు, సత్యస్వరూపి అయిన దేవునితో యుద్ధము చేయడానికి సిద్ధపడుతున్నటువంటి విషయాలు మరి ఇక్కడ చక్కగా తెలియపరిచినటువంటి గొప్ప వాక్యాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. అయితే 20వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు, అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రలు వేయించుకొనిన వారిని ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన అబద్ధ ప్రవక్త పట్టబడి వారిద్దరూ గంధకముతో మండు అగ్నిగుండంలో ప్రాణముతోనే వేయబడి అగ్ని గంధకములతో మండు గుండములో ప్రాణముతోనే పడవేయబడతారు. దేవుని సన్నిధిలో దేవునితో యుద్ధము జరిగించటానికి అనేక మంది మరి రాజులను, సైన్యాలను సమకూరుస్తున్నటువంటి ఒక గొప్ప యుద్ధ పంక్తిని మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి మనం చదివినట్లయితే, హెబ్రీ భాషలో హర్మగిద్దోను అను చోటకు వారిని పోగు చేసెను. హెబ్రీ భాషలో దానికి హర్మగద్దోను అనేటువంటి ఆ స్థలమునకు వారందరినీ కూడా సిద్ధము చేసి పిలిచినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని ప్రియబిడ్డలారా, రాజులను, సహస్రాధిపతులను, అనేకమైన రాజ్యాల యొక్క అధిపతులను మరి సాతానుడు యుద్ధ పంక్తులుగా కూర్చి హెర్మెగద్దోను అనేటువంటి స్థలానికి వారందరినీ కూడా సమకూర్చి దేవునితో లేకపోతే పరలోక సైన్య సమూహములతో యుద్ధము చేయడానికి సాతానుడు సమకూరుస్తూ ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యోవేలు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. అన్యజనులందరినీ సమకూర్చి యెహోషాపాతు లోయలోనికి తోడుకొని పోయి వారు ఆయా దేశములలోనికి నా స్వాస్థ్యమగు ఇశ్రాయేలీలను చెదరగొట్టి నా దేశమును తాము పంచుకొనుటను బట్టి నా జనుల పక్షమున అక్కడ నేను ఆ అన్యజనులతో వ్యాజ్యమాడుతాను, యుద్ధము చేస్తాను అని చెప్పి ప్రభు అయినటువంటి దేవుడు యోవేలు ప్రవక్త ద్వారా ముందుగా సెలవిచ్చి ఉన్నాడు. నా జనులను తరుముతున్నారు, నా జనులను చెదరగొడుతున్నారు, నా జనులను బాధ పెడుతూ ఉంటున్నారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి అన్యజనులందరినీ కూడా దేవుని సన్నిధిలో యెహోషాపాతు లోయలోనికి మరి సమకూర్చి అక్కడ వారితో నేను యాజ్యమాడుతాను, వారితో యుద్ధం చేస్తాను అని ప్రభు ముందుగా సెలవిచ్చినటువంటి మాటను మనం చూస్తూ ఉంటున్నాం. అంతేకాకుండా జెఫన్యా గ్రంథంలో చూసినప్పుడు 3వ అధ్యాయము 8వ వచనాన్ని కూడా ఒకసారి గమనించినట్లయితే, కాబట్టి యెహోవా సెలవిచ్చు వాక్కు ఏదనగా నా కొరకు కనిపెట్టుడి, నేను లేచి ఏర్పరచుకొని దినము కొరకు
కనిపెట్టి ఉండుడి. నా ఉగ్రతను నా ఉగ్రతను నా కోపాగ్ని అంతటిని వారి మీద కుమ్మరించుటకై అన్యజనులను పోగు చేయుటకును గుంపులు గుంపులుగా రాజ్యములను సమకూర్చుటకును నేను నిశ్చయించుకొంటిని. నా రోషాగ్ని చేత భూమి అంతయు కాలిపోవును. దేవునికి మహిమా ప్రభావములు కలుగునుగాక. దేవుని యందు ప్రియబిడ్డలారా, అంత్య దినమున యుగాంత దినములో జరిగేటువంటి ఘోర యుద్ధాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. అన్యజనులందరినీ కూడా నేను సమకూరుస్తాను. గుంపులు గుంపులుగా వారందరినీ కూడా సమకూర్చి వారితో నేను వ్యాజ్యమాడుతాను, యుద్ధము చేస్తాను అని జెఫన్యా ప్రవక్త ద్వారా కూడా ముందుగా తెలియపరిచిన యుద్ధ పంక్తిని మనం ఇక్కడ చూస్తున్నాం. అంతేకాదు జకరియా గ్రంథంలో కూడా 14వ అధ్యాయము 2-3 వచనాలు మనం చదువుకుందాం. ఏలయనగా యెరూషలేము మీద యుద్ధము చేయుటకు నేను అన్యజనులందరినీ సమకూర్చబోతున్నాను. పట్టణము పట్టబడును, ఇండ్లు కొల్లపెట్టబడును. దేవుని సన్నిధిలో ఇక్కడ కొన్ని వచనాలు మనం చూస్తూ ఉంటున్నాం. ఇది గత వారంలో మనం విని ఉన్నాం. దేవుని సన్నిధిలో తెల్లని గుర్రం మీద కూర్చున్నవాడు, నమ్మదగినటువంటి వాడు, సత్యవర్తనుడు. ఆయన వస్త్రములు రక్తములో ముంచి శుభ్రము చేయబడినటువంటివి. అంతేకాదు ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వంటి నేత్రాలు. ప్రియ దేవుని బిడ్డలారా, సమస్తమును కూడా చూస్తూ ఉంటున్నాడు. భక్తిహీనులతో లేకపోతే సాతాను అంధకార దురాత్మల సమూహములతో ఆయన యుద్ధము చేసి వాటిని హతము చేసి మరి జయ జీవితాన్ని పొందబోతూ ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, హెర్మగొద్దెను అనే చోటికి, అంతేకాదు యెహోషాపాతు లోయ అంటున్నాడు. యెరూషలేము ప్రాంతాలు వారితో యుద్ధము చేస్తాను ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, అంతిమంగా క్రీస్తు యొక్క విజయము, సాతాను యొక్క పతనము అనేటువంటిది సంపూర్ణముగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. కాబట్టి దేవుని సన్నిధిలో ఈ అంత్య దినాలు అపాయకరమైన దినాలు. ఎంతోమంది నిజముగా క్రీస్తును అలాగే పరిచర్యలను ఇంకా చూసినట్లయితే ఆరాధనా స్థలములను మరి భయభక్తులను ప్రార్థనా జీవితాన్ని విడిచిపెట్టి లోక సంబంధమైన సాతాను ప్రేరేపితమైనటువంటి అనేకమైన ప్రేరేపణలకు గురి అయిపోయి దేవుణ్ణి తిరస్కరిస్తూ ఉంటున్నారు. ప్రభు త్వరగా రాబోతూ ఉంటున్నాడు. ప్రభు మరలా వచ్చేది ఎందుకోసమంటే సాతాను తన అనుచరుల మీద యుద్ధము చేయడానికి మాత్రమే. మొదటిగా సిలువలో తన రక్తాన్ని చిందించి ప్రతి ఒక్క పాపి రక్షించబడుట కొరకు ప్రభు తన ప్రాణాన్ని త్యాగముగా చేసి మన కొరకు బలి అయి ఆయన సమాధి చేయబడి మృత్యుంజయుడై తిరిగి లేచాడు. ఆయన చనిపోవడానికి సమర్థత కలిగిన వాడు, ధైర్యము కలిగిన వాడు. అంతేకాదు ఆయన యొక్క దేహము పురుగు పట్టలేదు, కుళ్ళి పట్టలేదు. ఆయన సజీవుడవడానికి కూడా శక్తివంతుడే. ఆయన తిరిగి లేచాడు, మరలా రాబోతూ ఉంటున్నాడు. దేని కొరకు అంటే భక్తిహీనులందరి మీద తీర్పు తీర్చడానికి, సాతాను తన అనుచరులతో యుద్ధము చేయడానికి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యుద్ధములో క్రీస్తుదే ఘన విజయము, చివరి విజయం. సాతాను యొక్క చేతిలో నుండి యావత్తు లోకము కూడా తీసివేయబడుతూ ఉంటుంది. దేవుని కార్యాలు సమృద్ధిగా జరగబోతూ ఉంటున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించాలి. అంత్యదినముల్లో ఉన్నాం, భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఈరోజు ఈ యొక్క వైరస్ అనేక మందిని, దాదాపుగా 1,000 మందికి పైగా ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు ప్రపంచవ్యాప్తంగా.
ఎంతో డబ్బు ఖర్చు పెడుతున్నారు, ఎంతో సమయాన్ని వెచ్చిస్తున్నారు. మనుషులలో బ్రతకాలి అనేటువంటి ఆశ పుట్టుకొచ్చింది. నేను జీవించాలి, నేను బ్రతకాలి, అంతేకాదు నా బ్రతుకు కొరకు ఎంతైనా ఖర్చు పెడతాను, ఆస్తులన్నీ కూడా అమ్మేస్తాను అనేటువంటి స్థితిలోనికి మానవుడు వచ్చాడు. ప్రాణ భయం అనేటువంటిది మనుషులకు వచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే వీటన్నిటినీ జరిగించు దేవునికి భయపడాలి. ఎప్పుడైతే ప్రభువునకు భయపడుతున్నామో, భయభక్తులు కలిగి ఉంచామో, మన డబ్బు కాదు, మనకున్నటువంటి ఏ విధమైనటువంటి తెలివితేటల జ్ఞానము కాదు, దేవుడు తన ప్రభావ మహాత్యములతో స్వస్థపరచువాడై ఉన్నాడు. ఇదే కేవలము ఆరంభం మాత్రమే, అంతము కాదు. దేవుని యందు ప్రియబిడ్డలారా, ఇటువంటి అనేకమైన పరిస్థితులు భూమి మీదకి రాబోతూ ఉంటున్నాయి. ఎంతోమంది ప్రాణ నష్టం కలగబోతూ ఉంటుంది. దేవుని యందు ప్రియబిడ్డలారా, భక్తిహీనులతో ప్రభు యుద్ధము చేసేటువంటి ఆ యుగాంత దినము కూడా రాబోతూ ఉంటుంది. కాబట్టి తరుణముండగానే మన జీవితాలను ప్రభు కొరకు చక్కబెట్టుకుందాం. సమయం ఉండగానే మన జీవితాలను ప్రభువుకు అప్పగించుకుందాం. ప్రభువులో నూతనత్వాన్ని పొంది నూతన జయముతో ప్రభువుతో కూడా పరలోక సేనలు ఏ విధముగా పరిశుభ్రముగా ఉన్నాయో, నీవు నేను కూడా పరిశుభ్రత కలిగి పరలోక సేనల వలె పరిశుద్ధాత్మ వరములతో నింపబడినటువంటి వారమై దైవ శక్తిని అనుభవిస్తూ దేవుని కృపాతిశయమును మనం పొందుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఒక్కసారి మిమ్మల్ని అందరినీ కూడా కోరుచు ఉంటున్నా. సాతాను తన కబంధక హస్తాల నుండి, తన యొక్క కుయుక్తుల నుండి, అయ్యో వాడు వేస్తున్నటువంటి ఆ యొక్క భయంకరమైన వల నుండి తప్పించబడినటువంటి వారే దేవుని యందు భయభక్తులు కలిగి, ప్రార్థనా జీవితము కలిగి, వాక్యమనే జీవితము కలిగి ప్రభువులో జీవించినట్లయితే దేవుని యందు ప్రియబిడ్డలారా, దేవుడు మన పట్ల గొప్ప కార్యములు చేయబోతూ ఉంటున్నాడు. అద్భుత కార్యాలు ప్రభు చేయబోతూ ఉంటున్నాడు. ఆ యొక్క యుద్ధ పంక్తిలో నుండి మనము క్రీస్తు ప్రక్కన నిలబడేటువంటి భాగ్యాన్ని దేవుడు మనకిస్తూ ఉంటున్నాడు. కాబట్టి యుగ సమాప్తి వరకు ఒకవేళ మిగిలి ఉన్న వారు ఎవరైనా ఉంటే పరిశుద్ధత కొరకు సిద్ధపడదాం. ఇప్పటికే ప్రభు యొక్క మరి సైన్య సమూహములు సిద్ధపరచబడుతూ ఉంటున్నాయి. దేవుని యందు ప్రియబిడ్డలారా, ఈ దినాల్లో విశ్వాసులు ఆత్మ బలము కలిగినటువంటి వారే, దర్శనములు చూచువారే, దేవుని సన్నిధిలో ప్రవచించువారే, పరలోక సైన్య సమూహములతో అయ్యో దేవుని యొక్క కృపను పొందుకోవలసినటువంటి పరిస్థితుల్లో మనం ఉండాలి. కాబట్టి దేవుని సన్నిధిలో మరి సాతాను తన కుయుక్తులు, పంచభూతములు, అలాగే యావత్తు మరి ఆకాశము భూమి సమస్తము లయమైపోయి మహావేంద్రముతో నలిగిపోబోతూ ఉంటున్నాయి. కాబట్టి క్రీస్తు పక్షముగా భయభక్తులు కలిగి ప్రార్థనా జీవితంతో మన ప్రభువుని ఎదుర్కొందాం. దేవుని కనికరమును మనం పొందుకుందాం. దైవ కృప మనకు సదా తోడుగా ఉండి నడిపించి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి ఎక్కడ వారు అక్కడ మోకరించండి. ప్రభు తట్టు మీ చేతులు పైకెత్తండి. ఏదైనా బలహీనత మనల్ని క్రీస్తులో నుంచి వేరుపరుస్తున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులు, అంధకార శక్తులు మనల్ని ప్రేరేపిస్తున్నట్లయితే, దేవునికి దూరముగా చేస్తున్నట్లయితే, ఈ సమయంలో మోకరించి ప్రభు తట్టు నీ చేయి పైకెత్తి ప్రార్థన చేయి. నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభు నిన్ను ముట్టుచున్నాడు. ఆ యొక్క బంధకాలలో నుండి, చీకటి వలయములో నుండి ప్రభు నిన్ను విడిపించబోతూ ఉంటున్నాడు. ప్రతి విధమైన చీకటి తన యొక్క అధికారమును కోల్పోబోతూ ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు అయిన దేవానికి వందనాలు. నీ ఎదుట ప్రభువా మోకరిలే ఎవరైతే తమ చేతిని తట్టెత్తి పట్టారు, యేసు నామములో ప్రతి కాడి మోకును తెంచండి, ప్రతి కాడిని విరగ్గొచ్చి నీ సన్నిధిలో ప్రభువా విడుదల దయచేయండి. సాతాను తన కుయుక్తులను ప్రభు, అనేక మంది వేయించున్న వలను ప్రభు యేసు నామములో తెంచి నీ బిడ్డలకు విడుదల కలిగించే ప్రభువా. ఆ యొక్క పరలోక సైన్య సమూహములు శుభ్రమైన వస్త్రములతో గొప్ప సమూహములుగా నీతో వచ్చుచున్నప్పుడు మమ్మును ప్రభువా మీలో ఉండుటకు సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని విడుదల చేసి విమోచించమని ప్రభువా నీ కృపణించమని యేసు ప్రశస్త నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడును రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృప,
పరిశుద్ధుని యొక్క నిత్య అన్యోన్య సహవాసము, శాంతి సకల పరిశుద్ధులకును దినవర్తమానం విని ఎవరైతే ప్రభు చట్టు తిరిగి తన హృదయాన్ని నూతనపరుచుకున్నారో వారికి సదా తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు దీవించును గాక. మా కొరకు ప్రార్థన చేయండి. మీ కొరకు మేము అనునిత్యం ప్రార్థన చేస్తున్నాం. మీ ప్రార్థన అవసరతలు మాకు పంపించండి. ఈ యొక్క వర్తమానాన్ని అనేక మందికి తెలియపరిచి అనేక మందిని ప్రభు తట్టు నడిపించమని ప్రభు పేట కోరుచున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్.